హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ అయితే అయిపోవస్తుంది. సో ఇప్పుడున్న మ్యాంగోస్తోని ఈజీగా కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేద్దాము. ఇవాళ రెసిపీ అయితే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోగలిగే మ్యాంగో హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. బాగా పండిన మామిడి పండు తీసుకొని పైన తొక్క తీసేసి ఇలాగా గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. మామిడి పండు బాగా స్వీట్గా ఉన్న తీసుకోవాలి. పుల్లగా ఉన్నదైతే స్వీట్ టేస్ట్ బాగుండదు. సో కాబట్టి బాగా పండిన స్వీట్గా ఉన్న మామిడి పండు తీసుకొని ఇలా గుజ్జుగా చేసుకొని మనం ఎందులో అయితే స్వీట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో వేసుకోవాలి. అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి. మనం తీసుకున్న మ్యాంగో స్వీట్ని బట్టి షుగర్ పడుతుంది అనమాట. ఇంకాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ముందే బాగా కలుపుకోవడం వల్ల స్టవ్ మీద ఉడికించుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే కలుపుతూనే ఉండాలి, లేదంటే అడిగంటుకొని టేస్ట్ అనేది బాగుండదు. ఇలా హీట్ అవుతున్న కొద్దీ జెల్లీలాగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 కప్ నెయ్యి వరకు పడుతుంది స్వీట్ మొత్తం రెడీ అయ్యే లోపు. సో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా కలిసేలా కలుపుకొని మరలా మరొక స్పూన్ యాడ్ చేసుకుంటూ ఇలాగ 1/2 కప్ నెయ్యిని యూస్ చేస్తూ ఈ మిశ్రమం దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఇలాగ నెయ్యి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత ఇందులో పుచ్చగింజలు వేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఈ మ్యాంగో సీజన్ లాస్ట్లో మ్యాంగో హల్వాని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.